తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదంతో శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. గత కొన్ని రోజులుగా వాడివేడిగా సాగిన సభను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ సెషన్లో అసెంబ్లీ మొత్తం 82 గంటల 47 నిమిషాల పాటు పనిచేసింది. సభ్యులు వివిధ ప్రజా సమస్యలపై తమ గళాన్ని వినిపించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన 10 ముఖ్యమైన బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. రాష్ట్ర బడ్జెట్ వ్యయాలకు సంబంధించిన అత్యంత కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లుకు సభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సభ ముందుకొచ్చిన బిల్లులో ఓ బిల్లును ప్రభుత్వం సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేసింది. ఆ బిల్లుపై మరింత లోతైన అధ్యయనం, సభ్యుల సూచనల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.